వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు అసలు కింద కూర్చోవచ్చా లేదా? ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కింద కూర్చోవద్దన్నారు, ఇంకా ఏమైనా అరిగిపోతాయేమో అనే భయంతో వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎట్లా కూర్చోవాలనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాళ్ళ నొప్పులు ఒకసారి వచ్చాయంటే ఇబ్బంది పడిపోతా ఉంటారు. అసలు మేము కింద కూర్చుంటే ఇంకా అరిగిపోతాయేమో అని చెప్పేసి భయపడతా ఉంటారు. వాళ్ళు కూర్చోవచ్చా కూర్చోవద్దా సార్ కింద? మీరు ఈ క్వశ్చన్ అడిగిరు కదా, మీకు సమాధానం చెప్పే ముందు నేను 2 క్వశ్చన్లు మీకు అడుగుతా. ఓకే. జెన్జీ అంటే ఏంది చెప్పండి సార్. 90s అంటే 1997లో పుట్టిన నుంచి తర్వాత 2000 చేంజ్ వరకు అంటే 2012 వరకు ఉన్న వాళ్ళని పుట్టిన Gen Z అంటారు. పిల్లోళ్ళని జెన్జీ అంట. Yes. ఇప్పుడు రీసెర్చ్లు వస్తాయి, ఏమని వస్తాయి? ఈ జెన్జీ పిల్లలకు పేషెన్స్ ఉండదు. ఓకే. అంటే అయిపోవాలి పని, లేకపోతే నరకడం వరకు కూడా వెళ్ళిపోతారు ఇల్లు. ఇట్లా ఈ ఏజ్ గ్రూప్ లో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేసి. మళ్ళా పేషెన్స్ ఉండదు, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లోన్లీనెస్ ఉంటుంది వాళ్ళకు. ఇది ఏ జమానా పిల్లలంటే ఇంటర్నెట్ లేకుండా ఇళ్లకు జీవితం తెలియదు. ఎందుకంటే ఇల్లు పుట్టేటప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. ఇల్లు ఎట్లా పెరిగిండ్రు, ఇంటర్నెట్ అట్లా పెరిగింది. అర్థమైందా మీకు? అయితే జెన్జీ వాళ్ళకు ఈ చెడ్డ అలవాట్లు అయ్యే ఛాన్సులు ఎక్కువ. ఓకే. డ్రగ్స్ కి అడిక్షన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇది రీసెర్చ్లు చెప్తాయి. ఈ రీసెర్చ్లు ఎక్కడ కండక్ట్ అవుతాయి? ఈ పెద్ద దేశాలు ఉంటాయి కదా, అమెరికా, కెనడా, యూకే, యూరప్, అక్కడ అవుతాయి. ఇప్పుడు నేను మీకు అడుగుతా, మీ ఊరు ఉంటది కదా సార్, మీ ఊర్లో చుట్టాలు ఉంటారు కదా, బాబాయ్ ఉంటారు, మేనమామ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎంతో మంది జెన్జీ గ్రూప్ లో వస్తారు కదా. అవును. ఇప్పుడు దాంట్లో కొంచెం మంచిగా రిచ్ ఉన్నోళ్ళు ఉంటారు, కొంచెం మరీ పేదల్లో ఉంటారు. అవును. వాళ్ళకు ఊర్లలో ఆడుకునే అలవాటు ఉంటది, మట్టిలో కూడా ఆడుకుంటారు. అవునా కాదా? వీళ్ళ సోషల్ ఎకనామిక్ కండిషన్ కి అమెరికాలో పుట్టిన పోరోన్కి జమీన్ ఆస్మాన్ తేడా ఉంటది. అవునా కాదా? ఆ జెన్జియోన్కి ఉన్న ప్రాబ్లం వీళ్ళకి వస్తుందనేసి ఉండదు కదా. ఎందుకు? ఇక్కడ స్టాటిస్టికల్ డేటా కలెక్టే కాలేదు. ఇంకా వీళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇండియన్ సిస్టమ్, మన కల్చర్ కి, దానికి దీనికి ఇంకా మన జెన్జీ చాలా బెటర్ ఉన్నారు. ఈ సోషియో ఎకనామిక్ కండిషన్, ఈ ఫిజికల్ కండిషన్, ఈ ఎన్వైరన్మెంటల్ కండిషన్ కి దాంతో మనం కంపేర్ చేయలేం. మన దగ్గర చాలా బెటర్ ఉంటది. అటువంటిప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కేసులు మన దగ్గర ఉన్న జెన్జీలకు అట్లా ఎఫెక్ట్ చూపించవు. ఎందుకు మనకు తెలియదు? ఎందుకంటే మనం స్టాటిస్టికల్ డేటానే కలెక్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ మీకు ఒకటి ఇది. మళ్ళా సెకండ్, ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి, తెలుగు సినిమాలు ఉంటాయి, హిందీ సినిమాలు ఉంటాయి. హిందీ సినిమాలు, ఇప్పుడు మీ ఫేవరెట్ సినిమా ఏదైనా చిన్నప్పటిది ఒకటి చెప్పండి. కల్ హోనా హో అని మీరు చెప్పారు కదా, మొత్తం హిందీ సినిమా చెప్పారు. తెలుగు సినిమా చెప్పండి. కలిసిందాంరా. ఈ 2 సినిమాలు పూర్తిగా చూడండి. మీకు సకలం ముక్లం వేసుకొని కూర్చునేటోడు ఒక్కడన్నా కనిపిస్తాడు. సినిమాలు మనకేం చూపిస్తాయి? మన కల్చర్ చూపిస్తాయి. మనకు స్టోరీ ఎప్పుడు నచ్చది? అది మనతో రిలేట్ ఉంటే మనకు నచ్చది. అవునా కదా? రియాలిటీనే సినిమా బై. అవునా కదా? ఏ ఇంగ్లీష్ సినిమాలో ఒక మనిషి సక్లం బుక్లం వేసుకుని కూర్చునేది మీరు చూస్తారు? మీరు చెప్పండి. అంటే వాళ్ళకి తెలియదు అది. అవునా కదా? ఆ రీసెర్చ్లు ఎక్కడ జరుగుతాయి? అమెరికా, యూకే, అక్కడే జరుగుతాయి. ఇక్కడ ఉన్న స్టాటిస్టికల్ డేటా ఎవరు తీసుకుంటారు చెప్పండి మీరు? సక్లం బుక్లం అంటే ఏంది తెలుసా మీకు? సుఖాసనం. ఆయనకి కింద కూర్చొని తినేనికి కూడా రాదు. ఇప్పుడు బయట ఉండేటోళ్ళు అమెరికా ఎక్కువ కూర్చోరు. వాళ్ళ కింద కూర్చోవడం అనేదే తెలియదు. వాళ్ళకేం తెలుస్తుంది? సక్లం బుక్లం అనేది సుఖాసనం, అది మోకాల నొప్పులకు మంచిది. ఇంకోటి అట్లాంటి ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఏం చెప్తారు? అరే కింద కూర్చుంటే మోకాల నొప్పి పెరగదు. మనకి వాళ్ళకు ఏం తెలుసు? కింద కూర్చోనే అర్థమైంది. గ్లూటియల్ మాక్సిమస్, గ్లూటియస్ మీడియస్ అనేసి మజల్స్ ఉంటాయి, అవి స్ట్రాంగ్ అవుతాయి కింద కూర్చోవడం వల్ల. హ్యామ్ స్ట్రింగ్ స్ట్రాంగ్ అవుతాయి, మోకాలు గట్టిగా అవుతాయి. అవునా కాదా? బుక్లలో రాసి ఉంది, నేనేం కొత్తదేం చెప్తలేను, బుక్లలోనే రాసి ఉంది. నడుము భాగంలో నొప్పి ఉన్న వాళ్ళకి సక్లం బుక్లం వేసుకొని కూర్చుంటే మంచిది. ఏదన్నా మెడికల్ రీసెర్చ్ అవుతుందంటే అది స్టాటిస్టికల్ డేటా మీదనే అవుతుంది. ఏ రీసెర్చర్ కి కూడా ఏం కావాలి? స్టాటిస్టికల్ డేటా. ఆ స్టాటిస్టిక్స్ ఎవరు ఇండియాకి రారు, ఇండియాలో స్టాటిస్టిక్స్ తీసుకోరు. ఇప్పుడు ఇది ఏజ్ ని బట్టి ఉంటుంది సార్. అంటే మామూలుగా చిన్న ఏజ్ లో మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే వాళ్ళు కూర్చోవచ్చు, ఓకే.
ఏజ్ పెద్ద ఏజ్ లో వాళ్ళు వచ్చినాయి అనుకోండి సార్, వాళ్ళైనా కూర్చోవచ్చు కింద? వాళ్ళైనా కూర్చోవచ్చు. నేను అదే అంటున్నా, ఆ రీసెర్చ్ ఇండియాలో జరగలేదు. మనది అన్నిటికన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశం. ఏ రీసెర్చ్ జరిగింది మీరు చెప్పండి. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు అన్నం చేత్తోడు తింటే ఇన్ఫెక్షన్లు అవుతాయి అంటారు. మనమేమో ఇదే అలవాటు మనకు. అంటే ఇది హానికరం అని అంటున్నారు వాళ్ళు. అవునా కాదా? అయితే ఏంటంటే కరెక్ట్ రీసెర్చ్, కరెక్ట్ డేటా ఎప్పుడైతే మన దేశంని, మన కల్చర్ని బట్టి, మన సాంప్రదాయాలని బట్టి, మనం ఉండే వాతావరణంని బట్టి వస్తాయి బయటికి, అప్పుడు కరెక్ట్ మనకు తెలుస్తుంది. ఆ రీసెర్చ్ కూడా 100 మందిలో ఉండదు. 100 మందిని తీసుకున్నాము, వాళ్ళ డేటా తీసుకున్నాము, వాడు సక్లం బుక్లం వేసుకొని కూర్చుంటుండా లేదా కాదు. మొత్తం దేశంలో వేరే వేరే కల్చర్స్ లో వేరే వేరే, ఎందుకంటే డైవర్స్ కంట్రీ కదా మనం, అప్పుడు మనకు తెలుస్తుంది మన కోసం మంచిదా కదా అనేసి. మంచిగా ఉందని ఇప్పుడు వరకు మనం ఇట్లా ఉన్నాం. ఇంతకు ముందు అందరు కింద కూర్చొని తింటుండే. అవునా కదా? ఎంత మందికి వస్తుండే మోకాళ్ళ నొప్పులు? ఇప్పుడు పిల్లలు మీరు చూడండి, ఇంతకు ముందు మీ ఫ్రెండే అడిగిర్రు ఏమనేసి, చిన్న పిల్లలు వాడికి కింద కూర్చోనికి వస్తలే. అరే నువ్వు వానికి అలవాటే చేస్తలేవు. ఇండియన్ టాయిలెట్ లో వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు మనం చూస్తే స్కూల్లో మంచిగా కింద కూర్చొని పాఠాలు వినేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసేసి టేబుల్ వచ్చేసినాయి. అవునా కదా? అయితే అట్లా అయిపోయింది. కరెక్ట్ రీసెర్చ్ లేనప్పుడు మనం అట్లా చెప్పలేము దానివల్ల అవుతుంది. కానీ ఇది చెప్పొచ్చు, సక్లం బుక్లం వేసుకోవడం వల్ల మోకాల నొప్పుల కోసం మంచిది. సక్లం బుక్లం వేసుకోవడం వల్ల నడుము భాగంలో ఉన్న నొప్పుల కోసం మంచిది. సక్లం బుక్లం వేసుకోవడం వల్ల హిప్ జాయింట్ లో ఉన్నది మంచిది. మనం పేషెంట్ కి చెప్తాం. కొందరు ఏమంటారు తెలుసా మీకు, మోకాల నొప్పి ఎగ్రవేషన్ అంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. మనం ఏం చెప్తాం, హోమియోపతి అమల్రేషన్ ఎప్పుడైతుంది అంటే తక్కువ ఎప్పుడు అనిపిస్తుంది. కింద కూర్చోవడం వల్ల నాకు తక్కువ అనిపిస్తుంది డాక్టర్ గారు అని అంటారు. కూర్చోండి కింద అంటే మరి బెండ్ అవుతుంది కదా, అప్పుడు కాలు కదా. అవ్వచ్చు, అది అవుతుందనేసి ఆ పేషెంట్ కి మంచిగా అనిపిస్తుంది కదా. అర్థమైందా? ప్రతి మనిషి వేరే. అవునా కదా? చైర్ మీద కూర్చోమంటుంటారు, కింద కూర్చుంటే మోకాలు పోతాయి, చిప్పలు పోతాయి, అది ఇది అనేసి భయపడుతున్నారు కొందరు. అంటే మీకు మంచిగా ఎట్లా ఉంది అట్లా చేయండి, హోమియోపతి మందులు వాడండి, పూర్తిగా తగ్గుతుంది అంటాం. ఓకే, ఒకవేళ ఇట్లా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఇంటి దగ్గర రిలీఫ్ పొందాలి అంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్? హోమ్ రెమెడీ అంటే మీరు ఏం చేయండి అంటే కెల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే, ఇది మీరు 6x పొటెన్సీలో పెద్ద పెద్ద గోళీలు వస్తాయి. ఓకే, 2 గోళీలు పొద్దుగాల, 2 గోళీలు పొద్దుమీకి వేసుకోండి రోజు. ఆ పని చేయండి, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఓకే ఓకే, మీకు యోగా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. సుఖాసనం ఎంత ప్రయోజకం చేస్తుంది మోకాల నొప్పులకి. సుఖాసనం అంటే ఏంది? సక్లం బుక్లం. ఇప్పుడు మామూలుగా మనము మల విసర్జనకి వెళ్ళినప్పుడు మోకాలు ఇట్లా బెండ్ చేసి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అట్లా కూర్చోవచ్చా? అంటే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయొచ్చా, లేదంటే వెస్టర్న్లోనే వెళ్ళాలా? మీకు కింద కూర్చోడానికి వస్తుందంటే మీకు ఏది కంఫర్ట్ అది చూసుకోండి. మోకాల నొప్పులు ఉన్నాయి సరే, ఇప్పుడు ఇంగ్లీష్ దాని మీద కూర్చుంటారు కదా. అసలు ఇంగ్లీష్ టాయిలెట్ ఎట్లా వచ్చింది తెలుసా మీకు? లేదండి. అప్పుడు రాణి ఉండే కదా, బ్రిటిష్ రాణి ఉండే కదా, ఆమె ఏమి ఇచ్చా ఉండే అంటే అందరూ మలం విసర్జన. అందరూ లోకంలో మన విసర్జనం ఎట్లా చేస్తారు, నేను అట్లా వేరేలా చేస్తాను, నేను రాణి కదా అనేసి ఉండే. అందుకే అది వచ్చింది. బంగారం తోటి కూడా తయారు చేయించుకున్నారు అప్పుడు. ఇప్పుడు రాణి చేస్తుందని మెల్లగా బయట వాళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే ఏందంటే దానివల్ల ప్రయోజనం కన్నా డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది మొత్తానికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చొని తినేటప్పుడు కింద కూర్చున్నా, లేదంటే ఏదైనా చిన్న పని చేసుకునేటప్పుడు కింద కూర్చున్నా మంచిదే. ఇంకా మంచిదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.